1994 జూలై 7న ఇదే ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలన్న డిమాండు ఎంతో బలంగా ముందుకు సాగుతూ ఒక బలమైన ఉద్యమాన్ని కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నిర్వహించిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎంఆర్పీఎస్ ఉద్యమం 94 జూలై 7న ఏర్పడితే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా 97కే వర్గీకరణ జీవోనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. 97 నుంచి 99 వరకు సోదరులు హైకోర్టును ఆశ్రయించడంతో 2 సంవత్సరాలు టెక్నికల్గా చిన్న సమస్య వచ్చి ఆగినప్పటికీ ఆ జీవోకి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అంశాన్ని 99 నుండి 2004 వరకు అమలైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉండబడిన గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే 94లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆయనే సూత్రధారిగా ఆయనే మూలాధారంగా నిలబడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయితే 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య అనే మా సోదర సామాజిక వచ్చినటువంటి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలపాలన్న తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎంఆర్పీఎస్ పేరు మీద పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహించాం. అంటే 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైతే 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దయితే 2004 నుంచి దాదాపు ఇప్పటి వరకు పార్లమెంటులోనే చట్టం జరగాలని, పార్లమెంటులోనే చట్టబద్ధ 2009 నుంచి దాదాపు 2009 నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బతికిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశం కోసం పోరాటం చేసినటువంటి న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని పోరాటం ఇటువైపు చేస్తూ ఉంటే కానీ పంజాబ్లో ఉండబడినటువంటి వర్గీకరణ వాదులు మాత్రం సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి వర్గీకరణ అంశాన్ని బతికించడం కోసం దాదాపు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఈరోజు వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చనే తీర్పుకి కారణమైనటువంటి వాళ్ళు పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పంజాబ్ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే పంజాబ్ వాళ్ళు 2004 నుంచి న్యాయ పోరాటం చేసే దగ్గర ముందు వరుసలో ఉన్నారు అనడానికి ఉదాహరణ 2020 ఆగస్టు 27వ తారీఖున సుప్రీంకోర్టులో అరుణ్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇస్తుంది 2020 ఆగస్టు 27వ తారీఖున. అది ఏంటంటే ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి తీర్పు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఆ తీర్పు వల్ల నిజంగా ఎస్సీలో ఉండబడినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందినటువంటి కులాలు వెనకబడతా ఉన్నాయి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి కనుక ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ రోజు వర్గీకరణ రద్దు చేసింది 5 మంది ధర్మాసనమే. ఈ రోజు కూడా మేము 5 మంది ధర్మాసనమే ఉన్నాం కనుక దానిని అమలు చేసే అధికారం మాకు లేదు కనుక దీని మీద రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది 7 సభ్యులతో కానీ 9 మంది సభ్యులతో కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని 5 మందితో కూడినటువంటి అరుణ్ మిశ్రా గారితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసిన పిదప పంజాబ్ ప్రభుత్వం దాని మీద ముందుకెళ్లడంతో
రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు కావడం జరిగింది. ఆ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైన దగ్గర నుంచి వర్గీకరణ అంశం మీద వాదన జరగడం, పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ చేసినటువంటి ఆ వాదన కారణంగా ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణని సమర్థిస్తూ ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పని తీర్పునివ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి స్పష్టంగా తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ తీర్పులో ప్రధాన భూమిక పోషించింది